ప్రముఖ నటుడు మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర అస్వస్థతకు లోనై ఆయన ఐసీయూలో చేరి చికిత్స పొందుతూ ఉన్నారు. తమిళనాడు వేలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మన్సూర్ అలీ ఖాన్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఆయనకి ఒక జ్యూస్ ఇచ్చారని, దాంట్లో విషం కలిపి ఇచ్చారు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. విజ్ఞాన్ గారితో మాట్లాడదు. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే అండి. మన్సూర్ అలీ ఖాన్ గారు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు, ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయనేమో నేను ఎన్నికల ప్రచారంలో ఉండగా నాకు జ్యూస్ ఇచ్చారు కొంతమంది, ఆ జ్యూస్లో విషం కల్పించినట్టుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఏం జరిగింది? ఆయన ఎందుకు అస్వస్థతకు లోనయ్యారు? అసలు ఎవరు ఆయన జ్యూస్లో విషం కలిపారు? ఎందుకు కలపాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? సడన్గా ఎన్నికలు, పోలింగ్, మొదటి విడత పోలింగ్ ఆల్రెడీ షురూ అయిపోయింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఎన్నికల ప్రచారం ఇంక చేసాము. తర్వాత ఇంకా మైలేజ్ రావాలి, ఏం చేయాలో అర్థం కాక వెంటనే నాకేదో అయిపోయింది అనగానే అక్కడ అదేంటి గుడియత్తంలోని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మళ్ళీ అమ్మో నా వల్ల కావట్లేదు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నానంటే అక్కడ నుంచి మళ్ళీ కేకే నగర్లోని ఇంకో హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఐసీయూలో ఉంచారు. సరే ఉంచారు కదా, మరి అంటేసి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, ఒక హాస్పిటల్కి ఫస్ట్ హుటాహుటిన ఎవరికన్నా ఏదైనా ఏదో హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ నుంచి కండిషన్ ఇంకా సీరియస్ అంటే ఇంకా పెద్ద హాస్పిటల్ పట్టుకెళ్తారు. అట్లా వెళ్ళిన మనిషి కనీసం ఒక రోజు కూడా అక్కడ లేడు. గబుక్కున గంట తర్వాత డిశ్చార్జ్ అయిపోయి బయటకు వచ్చేసాడు. మరి ఇప్పుడు ఈ ప్లాన్ వ్యవహారం అంతా చూస్తే ఎలా అనిపిస్తుంది? ఆయన చెప్పే విషయం గంటకే ఐసీయూలో పెట్టేశారు. అంతే. ఇక్కడ ఈ ఫస్ట్ కుడియత్తంలోని హాస్పిటల్ తీసుకెళ్తే వీళ్ళు ఇంకా మెరుగైన చికిత్స అందించాలి అని అక్కడ వైద్యులు సూచిస్తే అక్కడ నుంచి మళ్ళీ అంబులెన్స్ లో అక్కడ పట్టుకెళ్ళారు. సో ఈ షోకి కనీసము మైలేజ్ రావాలంటే అట్లీస్ట్ 3 రోజులనే నా హాస్పిటల్లో ఉండాలి కనీసం, అట్లీస్ట్ పోలింగ్ అయ్యే వరకైనా, అట్లీస్ట్ పోలింగ్ అయ్యే వరకు సాయంత్రానికైనా. అట్లా లేదు, ఐసీయూలో పెట్టాడు, చికిత్స అయిపోయింది, వెంటనే బయటకు వచ్చాడు, డిశ్చార్జ్ కూడా చేసేసారు. మళ్ళీ బయటకు వచ్చి ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇది నాకు గుర్తొచ్చిందండి, నేను అక్కడ ఎక్కడో ఎన్నికల ప్రచారం చేస్తుంటే అక్కడ నాకు విషప్రయోగం జరిగింది, ఎవరో జ్యూస్ ఇచ్చినట్టు నాకు బాగా గుర్తు, ఆ ఎండలో పడొచ్చావు నాన్న, జ్యూస్ తాగని నాకే ఇచ్చాడు, తాక జ్యూస్ నేను తాగిన తర్వాత కాసేపు నాకు కలుపులో ఏదో అనిపించింది, ఇప్పుడు ఇది నా పరిస్థితి, నాకు మీద విషప్రయోగం జరిగింది, నన్ను చంపడానికి చూస్తున్నారు అని ఏదో చెప్పుకోవచ్చు. ఒకవేళ నిజంగా విషప్రయోగం జరిగింది అనుకుందాం, విషప్రయోగం కనుక జరిగితే ఒక మనిషి 1 అవర్లో హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఈ 1 అవర్ పక్కన పెడితే హుటాహుటిన ఫస్ట్ ఎయిడ్ చేయడము, అక్కడ నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ నుంచి అంబులెన్స్ లో ఇంకో పెద్ద హాస్పిటల్కి వెళ్ళడం, ఇవన్నీ చూస్తే కనీసం అంటే ఈ సీన్ అసలు ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేసి చూసినా సరే ఆ మనిషి అట్లీస్ట్ ఒక రాత్రాన్ని అక్కడ గడపాలి కదా. ఐసీయూ పేషెంట్ ని వెంటనే ఇలా ఇంజెక్షన్ చేసి పోయి అని ఎవరు తోలుతాడు? ఏ హాస్పిటల్లో తోలుతున్నారు ఇవాళ రేపు? పోనీ చెన్నై హాస్పిటల్స్ ఏమైనా అంత వెంటనే రోబోటిక్ ట్రీట్మెంట్ చేసి ఆ విషయం అంతా తీసి బయటికి పంపించారా? అలా ఏం లేదు, నాటకం అంతే. మన్సూర్ అలీ ఖాన్ గారు వేలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. ఈరోజు తమిళనాట ఎన్నికల్లో అంటే పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇదంతా ఒక వ్యూహం ప్రకారంగా ఆయన ఒక డ్రామా ఆడుతున్నారు అంటూ కూడా ఆయన మీద కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు, కమెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు కొంతమంది కాదు, నేనే చెప్తున్నా, అంత డ్రామా చూస్తే కనబడుతుంది. ఈయన చేసే వ్యవహారం అంతా కూడా ఎన్నికల ప్రచారం అయిపోయింది, అడ్డం పడిపోవడం. ఇది ఇప్పటి నుంచి కాదు, గత మన 50 సంవత్సరాల నుంచి కూడా చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు, అధికార పార్టీ వాళ్ళు ఎవరెవరో పడే కథ ఇదంతా. ఇప్పుడు ఇంకా చూడు, లాస్ట్ డే ప్రచారం ఇప్పుడు ఇంకా అయిపోయింది, మీరు ముగించాలి అని చెప్పిన తర్వాత కోడ్ అమల్లోకి వస్తుంది కదా, ఇంకా మనం ఏం ప్రచారాలు చేయకూడదు. ఆ టైంలో చాలా మంది మంచాన పడతారు, చాలా మందికి ఏదైపోతుంది. ఏం జరిగింది అంటే లైక్ ప్రచారం చేసే టైంలో వాళ్ళ ఇంట్లో అది తిన్నాను, అక్కడ ఇది చేశాను, ఇక్కడ ఇది చేశాను, అందుకే ఏదో అయిందని చెప్పుకుంటారు. అంటే వివాదాలకు కేంద్ర బిందువుగా మన్సూర్ అలీ ఖాన్ గారు ఎప్పుడు మారుతూ ఉంటారు. గతంలో కూడా త్రిష మీద వివాదాస్పదమని వ్యాఖ్యలు చేయడం, చిరంజీవి గారి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా వార్తల్లో నిలిచారు. ఇప్పుడేమో ఇట్లా అంటే ఎన్నికల్లో పోటీ చేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా తీవ్ర అస్వస్థతకు లోనై ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. అసలు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో సింపతి కోసమే ఇలాంటివి చేస్తున్నారు అనేది కొంతమంది భావిస్తున్నప్పటికీ కూడా
అసలు ఎప్పుడు మన్సూర్ అలీ ఖాన్ గారు ఎందుకు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు తరచుగా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఎక్స్పెక్టెడ్గా వివాదంలో చిక్కుకున్నాడు మన్సూరు. కాకపోతే ఇప్పుడు వివాదంలో చిక్కుకుంటే మనం ఎలా ఉంటాము అనేది ఒకసారి అనుభవించి బయటకు వచ్చాడు కాబట్టి నిజంగానే వివాదం చేశాడు ఇక్కడ. యాక్చువల్లీ ఆయనకు అలవాటు. ఇంతకుముందు త్రిష విషయంలో జరిగింది, పాపమైన తెలుసో తెలియక ఏదో వాగేశాడు అంతే. దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకునేసరికి ఈయన కూడా వెనక్కి తగ్గల, పరుగు నష్టం దావా వేసేదాకా వెళ్ళాడు. అయినప్పటికీ అంటే తగ్గే ఇది లేదు ఇతనిలో, తీసుకోలేడు వెంటనే. ఏదైనా నెగిటివిటీ పైకి వస్తే తను తీసుకోలేడు. సో ఇప్పుడు కూడా ఏదో విషప్రయోగం జరిగింది అని చెప్పేసి ఊరికే తుత్తు మంత్రం అనేసాడు. ఇది కాదు అది కాదు అని మనం ఎన్ని అరిచినా గీ కొట్టుకున్నా ఆయన యాక్సెప్ట్ చేయడు. విషప్రయోగమే జరిగింది, ఆ విషయమే కలిపారు అందుకే. కానీ నాకు ఏదేంటిది ఇట్లా నురుగులు వచ్చి నేను పడిపోయి గిలగిలా కొట్టుకున్నాను, వీళ్ళు వచ్చి తుడిచారని కూడా చెప్తాడు. అంటే ఈయన మీద విషప్రయోగం చేసేంత పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఈయన ఇండిపెండెంట్ అబ్బా. ఈయన వల్ల అక్కడ నిలబడ్డ అధికార ప్రతినిధులకు కాంగ్రెస్కో లేకపోతే బీజేపీకో ఇంకెవరికో ఒరిగేది ఏమీ లేదు. తమిళనాడు ఎన్నికలు ఆల్రెడీ మన స్టాలిన్ పార్టీయో లేకపోతే ఇంకేదో పార్టీయో ఈయన వల్ల అక్కడ ప్రభావితం అయ్యే అవకాశం ఏం లేదు, జీరో. ఏదో నిలబడ్డాడు అంతే. అప్పటికీ జనాల్లో చాలా నెగిటివిటీ ఉంది కాబట్టి ఏదో తిరుగుతున్నాడు, అది కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి. పెద్ద విషయం ఏం లేదు, ఆయన కావాలని చేసుకుంది ఇదంతా. ఏంటి మరి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన నేపథ్యంలో ఆయనకి సానుభూతి వచ్చి ఓట్లు పడే అవకాశం ఏమన్నా ఉండే, ఆయన గెలిచే అవకాశం ఛాన్సే లేదు అసలు. ఇట్లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే బేసిక్గా ఈ టైప్ డ్రామాలు ఎవరన్నా చేసినా అర్థమైపోతుంది కరెక్ట్ టైం సిచ్యువేషన్లో. మన్సూర్ చేశాడు అంటే అది కళ్ళు మూసుకొని అర్థమైపోతుంది జనాలకి. అంటే లేపడానికి కూడా లేపు, నువ్వు నిజంగా అడ్డం పడ్డా సార్ ఏదో డ్రామా ఆడుతున్నారు చేసుకొని అంటారే తప్పితే ఆయన్ని ఎవరు లేపే ఇది కూడా లేదు. అంటే ఆయన ఎప్పుడు వివాదాల్లో ఉన్నప్పటికీ చాలా మందికి హెల్ప్ చేశారు అనేటువంటి వార్తలు కూడా చేశాడు, సహాయం అయితే చేశాడు, చేయలేదని కాదు. అండ్ ఇంకోటి వివాదాలు అంటే ఆయన మొన్న త్రిష కూడా నిజంగా కావాలని చేయలే, అది నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇప్పుడు ఆడింది మాత్రం డ్రామా, అవుట్ అండ్ అవుట్ డ్రామా. ఓకే, అంటే ఎన్నికల నేపథ్యంలో డ్రామా ఆడాల్సి వచ్చింది, కానీ ఆ డ్రామా మాత్రం బూమరాంగ్ అయిందంటారు. అయింది. ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.